5 నిమిషాల బద్ధకం 5 ఏళ్ల పాటు దేశ భవిష్యత్తు నిర్దేశించే సదవకాశాన్ని దూరం చేస్తుంది. కాళ్ళు లేని వాళ్ళు, ముసలివాళ్ళు కూడా వెళ్ళి ఓటు వేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మాకా, మేమా, ఓటా అంత తిరికెక్కడుందంటారా? రాజస్థాన్లోని బర్మల్ గ్రామ ప్రజలు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రంకి వెళ్ళాలంటే ఒకరోజు ముందుగానే బయలుదేరి ఎడారి బాటలో వెళ్ళాలి. మన దేశంలో అయితే ఎటువంటి పనిష్మెంటు లేదు. ఓటు హక్కు నార్మల్, వాళ్ళ ఇష్టంగా ఉంది. ప్రజాస్వామ్య దేశం కదా మనది. కానీ కొన్ని దేశాల్లో అలా లేదు. ఓటు హక్కుని ఖచ్చితంగా చేశారు. అది ఎలా? ఏ దేశాల్లో? బెల్జియం, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, అర్జెంటీనా, ఆస్ట్రియా, పెరు, గ్రీస్, బొలీవియా ఇలాంటి దేశాల్లో 20 నుంచి $50 జరిమానా కట్టక తప్పదు. ఒక్కోసారి జైలు శిక్ష కూడా ఉంటుంది. ఓటు వెయ్యని వాళ్ళందరికీ ఇదే పరిస్థితి. కొన్ని దేశాల్లో అయితే ఓటర్ల లిస్టు నుంచి వాళ్ళ పేరుని శాశ్వతంగా తొలగిస్తుంది. ఓటు నేతల తలరాతను మారుస్తుంది. ఓటు భావితరాల భవిష్యత్తును మార్చేస్తుంది. బాధ్యత తెలుసుకోకపోతే మనకు హక్కులు ఎలా వస్తాయి? ఓటు హక్కు వినియోగం ఒక బాధ్యత. నాకు దమ్ముంది సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి. నేను తప్పకుండా నా ఓటు హక్కుని వినియోగించుకుంటా. మరి మీరు?